భారత్ అణురంగంలో ఇప్పుడు మరో కీలక మలుపు. పశ్చిమ దేశాల టెక్నాలజీకి తలుపులు తెరిచిన వ్యూహాత్మక నియంత్రణను మాత్రం భారత్ వదులుకోవడం లేదు. కొత్త న్యూక్లియర్ ఫ్రేమ్వర్క్తో విదేశీ పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతున్న వేళ ప్రపంచ అణుశక్తుల దృష్టి ఇప్పుడు భారత్ పైనే. ముఖ్యంగా నిరూపితమైన టెక్నాలజీతో ఇప్పటికే భారత్లో అడుగుపెట్టిన రష్యాకు భారీ అవకాశం కనిపిస్తోంది. కుడంకుళం నుంచి వివిఈఆర్ టెక్నాలజీ వరకు, ఇప్పుడు ఎస్ఎంఆర్ల రేసు వరకు భారత్ రష్యా అణు సహకారం కొత్త దశలోకి అడుగుపెడుతోంది. మరోవైపు ఏఐ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలతో భారత్ విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు భవిష్యత్తు విద్యుత్ భద్రతకు కీలకంగా మారనున్నాయా? రష్యా ఈ అవకాశాన్ని ఎంతవరకు అందిపుచ్చుకోబోతోంది? భారత్ మాత్రం తన న్యూక్లియర్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తన చేతుల్లోనే ఉంచుకోబోతోందా? అసలు ఈ కొత్త న్యూక్లియర్ రూల్స్తో ఎవరు గెలవబోతున్నారు? భారత్ వ్యూహం ఏంటి? రష్యాకు దక్కబోయే భారీ అవకాశం ఏంటి? లెట్స్ వాచ్. భారత్ అణురంగంలో తలుపులు తెరిచింది, కానీ తాళాలు మాత్రం తన చేతుల్లోనే ఉంచుకుంది. ఇదే ఇప్పుడు ప్రపంచానికి భారత్ పంపుతున్న అతిపెద్ద వ్యూహాత్మక సందేశం. కొత్త న్యూక్లియర్ ఫ్రేమ్ వర్క్ తో పవర్ జనరేషన్, ఎస్ఎంఆర్ఎస్, ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్, కాంపోనెంట్ తయారీ వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తోంది. కానీ యురేనియం, థోరియం మైనింగ్, ఎన్రిచ్మెంట్, రీప్రాసెసింగ్, హెవీ వాటర్ ఉత్పత్తి వంటి వ్యూహాత్మక రంగాలపై నియంత్రణ మాత్రం భారత్ దగ్గరే ఉంటుంది. అంటే భారత్ విదేశీ టెక్నాలజీని ఆహ్వానిస్తోంది, తన వ్యూహాత్మక నియంత్రణను మాత్రం వదులుకోవడం లేదు. ఇదే అసలు న్యూక్లియర్ స్ట్రాటజీ. గతంలో భారత్ అణు బాధ్యత చట్టం చుట్టూ ఉన్న ఆందోళనల కారణంగా అంతర్జాతీయ పెట్టుబడులకు పరిమితులు ఎదుర్కొంది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. కానీ ఒక విషయం స్పష్టం, భారత్ మార్కెట్ లోకి ఎవరు పడితే వారు ప్రవేశించలేరు. దిగుమతి రియాక్టర్ డిజైన్లు, కఠినమైన సర్టిఫికేషన్, ఆపరేషనల్ అవసరాలను తీర్చాలి. ఇదే పాయింట్ రష్యాను ముందుకు తెస్తోంది. ఎందుకంటే రష్యా దగ్గర కేవలం డిజైన్ లేదు, పనిచేస్తున్న న్యూక్లియర్ టెక్నాలజీ అనుభవం ఉంది, కుడంకులం సహకారం ఉంది, దశాబ్దాల భాగస్వామ్యం ఉంది. అందుకే భారత్ తలుపు తెరిచింది. కానీ ఎవరు లోపలికి రావాలో నిర్ణయించేది భారత్ మాత్రమే. ఇప్పుడు అసలు రేసు ఎక్కడ మొదలవుతోందంటే ఎస్ఎంఆర్ల దగ్గర. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్, ఇవి భవిష్యత్ భారత విద్యుత్ అవసరాలకు కీలకమైన టెక్నాలజీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశ విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో ఏఐ, డేటా సెంటర్లు, అధునాతన పరిశ్రమలు నిరంతర విద్యుత్ సరఫరాను కోరుతున్నాయి. డేటా సెంటర్ కు కరెంట్ అంటే కేవలం విద్యుత్ కాదు, అది డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రాణవాయువు. అందుకే స్థిరమైన, నిరంతర, నమ్మదగిన విద్యుత్ ఉత్పత్తి భారత్ కు వ్యూహాత్మక అవసరం. ఇక్కడే ఎస్ఎంఆర్ఎస్ ప్రాధాన్యత పెరుగుతోంది. చిన్న పరిణామం, మాడ్యులర్ డిజైన్, అవసరానికి అనుగుణంగా విస్తరించే అవకాశం. ఇవి సాంప్రదాయ భారీ రియాక్టర్లతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో మరింత ఫ్లెక్సిబుల్ డిప్లాయ్మెంట్ కు అవకాశం ఇవ్వగలవు. ఈ రేసులో రష్యా పేరు ఎందుకు బలంగా వినిపిస్తోంది? సమాధానం స్పష్టం. రోసాటం కు విస్తృతమైన ఆపరేషనల్ న్యూక్లియర్ అనుభవం ఉంది. రష్యా ఇప్పటికే భారత్ లో కుడంకులం వంటి ప్రాజెక్టుల ద్వారా తన సామర్థ్యాన్ని చూపించింది. అదే సమయంలో రష్యా ఎస్ఎంఆర్ టెక్నాలజీని కూడా ముందుకు తీసుకెళ్తోంది. పశ్చిమ దేశాల్లోనే అనేక కంపెనీలు ఇంకా లైసెన్సింగ్, డెమోన్స్ట్రేషన్, ప్రారంభ డిప్లాయ్మెంట్ దశలు ఉన్నప్పుడు రష్యాకు ఇప్పటికే ఆపరేషనల్ అనుభవం ఒక వ్యూహాత్మక అడ్వాంటేజ్. అంటే భారత న్యూక్లియర్ మార్కెట్ తెరుచుకున్నప్పుడు ఎవరి దగ్గర సాంకేతికత ఉందన్నదే కాదు, ఎవరి దగ్గర నిరూపితమైన సాంకేతికత ఉందన్నదే అసలు ప్రశ్న. అక్కడే మాస్కోకు భారీ అవకాశం కనిపిస్తోంది. కుడంకులం నుంచి వచ్చే కథ ఇప్పుడు మరింత పెద్దదవుతోంది. భారత్ రష్యా అణు సహకారం ఇప్పటికే ఒక ప్రాజెక్టు స్థాయిని దాటి దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారుతోంది. ఇప్పుడు తదుపరి తరం రష్యన్ వివిఈఆర్ టెక్నాలజీపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కుడంకులంలో ఫ్యూయర్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సైకిల్స్ లో మెరుగుదలలపై సహకారం మరింత లోతుగా వెళ్తోంది. అంటే భారత్ కేవలం రియాక్టర్ ను కొనుగోలు చేయడం కాదు, దాని వెనుక ఉన్న టెక్నాలజీ, ఆపరేషన్, ఫ్యూయల్ సామర్థ్యాలను కూడా వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకుంటోంది. ఇక్కడ రష్యా ఎందుకు ప్రత్యేకమంటే భారత్ తో దాని న్యూక్లియర్ సహకారం కొత్తగా మొదలవుతున్నది కాదు, దశాబ్దాల అనుభవం ఇప్పటికే ఉంది. కుడంకులం దానికి ప్రత్యక్ష ఉదాహరణ. కొత్త న్యూక్లియర్ నియమాలు విదేశీ టెక్నాలజీకి మార్కెట్ ను తెరిచినా భారత్ తన వ్యూహాత్మక కోర్ను మాత్రం నియంత్రణలోనే ఉంచుతుంది. ఇదే రష్యాకు అవకాశం, ఇదే పశ్చిమ దేశాలకు సవాలు. ఎందుకంటే భారత మార్కెట్ ఇప్పుడు అందరికీ ఆకర్షణీయంగా మారుతోంది. కానీ కేవలం పెట్టుబడి ప్రతిపాదన సరిపోదు, కఠినమైన సర్టిఫికేషన్
సర్టిఫికేషన్, ఆపరేషన్ లో ప్రమాణాలు, నిరూపితమైన టెక్నాలజీ అవసరం. ఇక్కడ భారత్ ఒక కీలక స్థాయిలో ఉంది. ఒకవైపు పశ్చిమ టెక్నాలజీని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. మరోవైపు రష్యాతో ఇప్పటికే ఉన్న నమ్మకమైన న్యూక్లియర్ భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్లవచ్చు. అంటే భారత్ ఎవరి శిబిరంలోకి వెళ్లడం లేదు. ప్రతి శక్తి నుంచి తనకు అవసరమైన టెక్నాలజీని తీసుకుంటూ తుది నిర్ణయం మాత్రం తన ప్రయోజనాల ప్రకారం తీసుకుంటోంది. ఇదే వ్యూహాత్మక స్వాతంత్రం. భారత్ న్యూక్లియర్ రంగాన్ని మూసివేయడం లేదు, పూర్తిగా తెరవడం కూడా లేదు. అవసరమైన చోట ప్రపంచ టెక్నాలజీని ఆహ్వానిస్తోంది. వ్యూహాత్మకంగా కీలకమైన చోట నియంత్రణను తన చేతుల్లో ఉంచుకుంటోంది. ఇదే భారతదేశం మారుతున్న విధానం. విద్యుత్ అవసరం పెరుగుతోంది. ఏఐ, డేటా సెంటర్లు, పరిశ్రమలు, తయారీ రంగం ఇవన్నీ భారీగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన విద్యుత్ అవసరం. ఆ అవసరాన్ని తీర్చడానికి అణు విద్యుత్ మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ రష్యా ప్రస్తుతం అత్యంత బలమైన స్థానాల్లో ఒకటిగా కనిపిస్తోంది. రోసాటం అనుభవం, కుడంకులం సహకారం, వివిఇఆర్ టెక్నాలజీ, ఎస్ఎంఆర్లపై రష్యా ముందడుగు ఇవన్నీ మాస్కోకు బలమైన ప్రారంభ స్థానం ఇస్తున్నాయి. కానీ అసలు విజయం రష్యాదే కాదు, భారత్ కు అంతే పెద్ద ప్రయోజనం. ఒకవైపు నిరూపితమైన టెక్నాలజీకి ప్రాప్యత, మరోవైపు శక్తి భద్రతలో వైవిధ్యం. ఇంకా ముందుకు వెళ్తే ఏఐ, డేటా సెంటర్ల నుంచి భారీ పరిశ్రమల వరకు నమ్మదగిన విద్యుత్ సరఫరాకు కొత్త ఆధారం. అందుకే ఇది సాధారణ భారత్ రష్యా ఎనర్జీ డీల్ కాదు, ఇది వ్యూహాత్మక స్వాతంత్రానికి ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచ టెక్నాలజీకి తలుపులు తెరువు, కానీ భారత న్యూక్లియర్ భవిష్యత్తుకు తాళాలు మాత్రం భారత్ చేతుల్లోనే ఉంచు. ఎవరు టెక్నాలజీ తీసుకొస్తారు అన్నది ముఖ్యం కాదు, భారత అవసరాలకు ఎవరు సరైన భాగస్వామి అవుతారన్నదే ముఖ్యం. న్యూక్లియర్ శక్తి నుంచి ఏఐ ఆర్థిక వ్యవస్థ వరకు రాబోయే భారతదేశం తన విద్యుత్ భవిష్యత్తును తానే నిర్ణయించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అణురంగంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన మార్పు కాదు, ఇది వ్యూహాత్మక స్వాతంత్రానికి మరో అడుగు. ప్రపంచ టెక్నాలజీకి భారత్ తలుపులు తెరుస్తోంది, కానీ తన వ్యూహాత్మక అణురంగంపై నియంత్రణ మాత్రం వదులుకోవడం లేదు. నిరూపితమైన టెక్నాలజీతో రష్యా ముందంజలో ఉంటే భారత్ కు మాత్రం మరిన్ని ఎంపికలు తెరుచుకుంటున్నాయి. కుడంకులం అనుభవం, వివిఇఆర్ టెక్నాలజీ, ఎస్ఎంఆర్ సామర్థ్యం ఇవన్నీ రష్యాకు బలమైన స్థానం కల్పిస్తున్నాయి. మరోవైపు ఏఐ, డేటా సెంటర్లు, పరిశ్రమల విస్తరణతో భారత్ కు నిరంతర విద్యుత్ అవసరం మరింత పెరగబోతోంది. అంటే రాబోయే భారత ఆర్థిక శక్తికి అణు విద్యుత్ కీలక ఆధారంగా మారబోతోంది. అందుకే ఇది కేవలం భారత్ రష్యా అణు భాగస్వామ్యం కాదు, ఎవరి టెక్నాలజీని తీసుకోవాలి, ఎవరికి ఎంత అవకాశం ఇవ్వాలి, భారత న్యూక్లియర్ భవిష్యత్తును ఎలా నిర్మించాలి అన్నది నిర్ణయించే కొత్త దశ. ప్రపంచం నుంచి టెక్నాలజీ తీసుకుంటుంది భారత్, కానీ భారత భవిష్యత్తుకు తుది రూల్స్ రాసేది మాత్రం భారత్. ఇదే కొత్త భారత వ్యూహాత్మక శక్తి.